దావోస్లో మంత్రి కేటీఆర్ పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. మంత్రి కేటీఆర్ కృషితో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్లో 3 డేటా సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన మైక్రోసాఫ్ట్ సంస్థ మరో 16,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు మంత్రి కేటీఆర్ సమక్షంలో మైక్రోసాఫ్ట్ ప్రకటన చేసింది. దీంతో పాటు వెబ్పిటి, ఇన్స్పైర్ బ్రాండ్స్ అనే సంస్థలు కూడా రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేయనున్నట్లు ప్రకటించాయి. దావోస్ వేదికగా తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకు వస్తున్నాయి. సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ 16,000 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్ లో మరో 3 డేటా సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. దావోస్ వేదికగా మంత్రి కేటీఆర్ సమక్షంలో ఈ ప్రకటన చేసింది. 3 డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తామని గత ఏడాది ప్రకటించిన ఆ సంస్థ తాజాగా మరో 3 డేటా సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. అంటే మొత్తంగా 6 డేటా సెంటర్లు హైదరాబాద్ లో ఏర్పాటు కానున్నాయి. అలాగే పెట్టుబడి కూడా రెట్టింపు కానుంది. ఒక్కో డేటా సెంటర్ సామర్థ్యం 100 మెగావాట్లు కాగా దశల వారీగా మైక్రోసాఫ్ట్ వీటి కార్యకలాపాలను ప్రారంభించనుంది. దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా మంత్రి కేటీఆర్ మైక్రోసాఫ్ట్ ఆసియా హెడ్ అహ్మద్ మజారీతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మైక్రోసాఫ్ట్ తన పెట్టుబడి విస్తరణ ప్రణాళికలను వెల్లడించింది. క్లౌడ్ ఆధారిత మౌలిక వస్తువులను పెంచి ప్రపంచ వ్యాప్తంగా వినియోగదారులకు అత్యుత్తమ సేవలు అందించాలన్న లక్ష్యంలో భాగంగా ఇంత భారీ పెట్టుబడిని పెడుతున్నట్టు తెలిపింది. హైదరాబాద్ తో మైక్రోసాఫ్ట్ అనుబంధం అద్భుతంగా కొనసాగుతుందన్నారు మైక్రోసాఫ్ట్ ఆసియా హెడ్ అహ్మద్ మజారీ. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమ మార్కెట్లో హైదరాబాదే కీలకమని, భవిష్యత్తులోనూ ఈ నగరంలో మరిన్ని పెట్టుబడులు పెడతామని వెల్లడించారు. ఇండియా కేంద్రంగా మైక్రోసాఫ్ట్ చేపట్టే పలు ప్రాజెక్టులకు హైదరాబాద్ లో ఏర్పాటు చేయబోయే డేటా సెంటర్లు అత్యంత కీలకంగా మారుతాయని స్పష్టం చేశారు. డేటా సెంటర్లతో భవిష్యత్తులో మరిన్ని ప్రాజెక్టుల కోసం తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఉన్న అవకాశాలను తమ సంస్థ సానుకూలంగా తమ డేటా సేవల విస్తరణ కోసం మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ ను కేంద్రంగా ఎంచుకుంది. ఇందులో భాగంగా దశల వారీగా వచ్చే 15 ఏళ్లలో హైదరాబాద్ లోని చందన్వెల్లి, ఎల్లికట్ట, కొత్తూరులో 3 డేటా సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు గత ఏడాది ప్రకటించింది. తాజాగా మరో 3 డేటా సెంటర్ల ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఈ డేటా సెంటర్ల ఏర్పాటు కోసం 1,20,000 చదరపు అడుగుల స్పేస్ ను వినియోగించనుంది. మొత్తం 6 డేటా సెంటర్లకు గాను మైక్రోసాఫ్ట్ 32,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. అంతేకాకుండా మైక్రోసాఫ్ట్ సంస్థ హైదరాబాద్ ను తమ డేటా సెంటర్ రీజియన్ అని స్పష్టం చేసింది. భారత్ లో 2016 నుంచి 2020 మధ్య తమ డేటా సెంటర్లలో 1,69,000 మంది ఐటీ నిపుణులకు ఉద్యోగాలు కల్పించినట్లు ప్రకటించింది. మైక్రోసాఫ్ట్ తాజా ప్రకటనతో ఐటీ నిపుణులకు పెద్ద సంఖ్యలో ఉద్యోగ అవకాశాలను లభించే అవకాశం ఉంది. మైక్రోసాఫ్ట్ ప్రకటనపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వంతో అనేక రంగాల్లో మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యం కొనసాగుతుందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం మైక్రోసాఫ్ట్ మధ్య ఉన్న బంధం తాజా పెట్టుబడితో మరింత బలోపేతం అవుతుందని ఆనందం వ్యక్తం చేశారు. నైపుణ్యాభివృద్ధి శిక్షణ, క్లౌడ్ అడాప్షన్ వంటి అంశాల్లో ఇప్పటికే మైక్రోసాఫ్ట్ తో కలిసి పనిచేస్తున్నట్లు గుర్తు చేశారు. మైక్రోసాఫ్ట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 6 డేటా సెంటర్లు హైదరాబాద్ లోనే కేంద్రీకృతం కావడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. అటు హైదరాబాద్ లో మరో అంతర్జాతీయ సంస్థ తన వ్యాపార కేంద్రాన్ని నెలకొల్పేందుకు ముందుకొచ్చింది. రోగుల చికిత్సకు అవసరమయ్యే సాఫ్ట్వేర్ సేవలను అందించడంలో అంతర్జాతీయంగా పేరున్న వెబ్పిటి సంస్థ 150 కోట్ల పెట్టుబడితో తమ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. కండరాలు, ఎముకలకు సంబంధించిన సమస్యలతో బాధపడే రోగులకు మరింత మెరుగైన పద్ధతుల్లో పునరావాస చికిత్సను అందించే సాఫ్ట్వేర్ సొల్యూషన్ ను ఈ సంస్థ దవాఖానాలకు అందజేస్తుంది. 2008లో అమెరికాలోని ఫీనిక్స్ కేంద్రంగా ప్రారంభమైన వెబ్పిటి సాఫ్ట్వేర్ కు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పెరుగుతుంది. దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొంటున్న మంత్రి కేటీఆర్ తో వెబ్పిటి సీఈఓ ఆస్లే గ్లోవర్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ పాల్ షుగా, సమ్మిట్ కన్సల్టింగ్ సర్వీసెస్ వ్యవస్థాపకుడు సీఈఓ సందీప్ శర్మ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వెబ్పిటి తమ విస్తరణ ప్రణాళికలను వెల్లడించింది.
ఇక వీటితో పాటు మరో ఇంటర్నేషనల్ సంస్థ కూడా తాము హైదరాబాద్ లో పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించింది. గ్లోబల్ మల్టీ బ్రాండ్ రెస్టారెంట్ కంపెనీ ఇన్స్పైర్ బ్రాండ్స్ హైదరాబాద్ లో తమ రీసోర్స్ సెంటర్ ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రెస్టారెంట్ టెక్, డిజిటల్ టెక్, ఎంటర్ప్రైజ్ డేటా వంటి 4 రంగాల్లో ఇది సేవలను అందించనుంది. దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రతినిధి బృందంతో ఇన్స్పైర్ బ్రాండ్స్ ప్రతినిధులు వర్చువల్ గా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో తమ సపోర్ట్ సెంటర్ ను నెలకొల్పుతున్నట్లు కంపెనీ వర్గాలు ప్రకటించాయి. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్ హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్స్పైర్ బ్రాండ్ సుముఖత వ్యక్తం చేయడంపై హర్షం వ్యక్తం చేశారు.